ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు ప్రకటన చేస్తూనే వాక్యమును కూడా వాటిలో కలిపి వాక్యముతో ఆ కొన్ని విషయాలు కూడా కలిపి చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మీలో కొంతమందికి అవగాహన ఉండవచ్చు. మరి ఈ గడిచిన వారములో దరిదాపుగా పోయిన సోమవారము నుండి కూడా ఈ మధ్య కాలంలో మరి ప్రముఖులు ఉన్నతమైనటువంటి సేవ పరిచర్యలో కొనసాగుతూ దేవుని చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి ఇరువురి దైవజనులు చనిపోయారు. ఆ ఇరువురు దైవజనులలో ఒకరు నాకు అత్యంత సన్నిహితులు. వాస్తవానికి ఆ బరియల్ కార్యక్రమానికి వెళ్ళవలసినది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయారు. మరి గ్లోరియస్ మినిస్ట్రీలో మరి ఆ దైవజనులందరిలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కరుణాకర్ గారని, ఆ దైవజనులు మరి వరంగల్ ప్రాంతములో ఆ దేవుని పరిచర్యను ముగించుకొని మరల కరీంనగర్ వెళుతున్నటువంటి సమయంలో ఒక యాక్సిడెంట్ అయింది. ఆ ట్రిపుల్ లారీ గుద్ది అక్కడికక్కడే చనిపోవటం అనేటువంటిది జరిగింది. మరి ఇదొక ఎత్తైతే ప్రియులారా, ఈ మధ్యలో మరలా ఆయన డెత్ జరిగింది అన్నటువంటి ఆ విషయాలు తెలియపరచబడిన వెంటనే ప్రియులారా 24వ తారీఖు ఆయన చనిపోయారన్న వార్త తెలియపరచబడింది. ఆ విధానములోనే ఉన్నప్పుడు మరి ఇంకొక వార్త తెలియపరచబడింది. మరి ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనులు దరిదాపుగా ఇంటర్నేషనల్ స్పీకర్గా మరి అనేక విషయాల మీద ఒక అవగాహన ఉన్నటువంటి దైవజనులు. ప్రియులారా, మరి వాస్తవానికి క్రైస్తవుల పక్షమున నిలవబడి కొన్ని సత్యములు ప్రపంచానికి తెలియపరుస్తున్నటువంటి దైవజనులు మరి 24వ తారీఖు సోమవారం రాత్రి సోమవారం పగలే హైదరాబాద్ నుండి బయలుదేరి మీటింగ్స్ నిమిత్తమై ప్రియులారా మరి రాజమండ్రి ప్రాంతం వెళుతున్నటువంటి మార్గ మధ్యములో మరి అనుమానాస్పదంగా చనిపోయారన్నటువంటి విషయాలు తెలియపరచబడతా వచ్చాయి. ఇప్పటి వరకు కంక్లూజన్ అనేటువంటిది ఇంతవరకు తెలియలేదు. మరి కొంతమంది ఏమో యాక్సిడెంటల్గా చనిపోయారని కొందరు అనుకుంటూ ఉంటే,
మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్స్, అక్కడ జరిగిన పరిస్థితులు ఎలా కనిపించాయంటే వాస్తవానికి చంపి పడేసినట్లుగానే ఉంది. ఎవరు చూసినా అది ఖచ్చితంగా చంపేశారు అనేటువంటి ఆలోచన ఎంత జ్ఞానికైనా కనబడే విధంగా ఉన్నాయి. ఎందుకంటే మరి బైకు మీద వెళుతున్నటువంటి సమయంలో చిన్న యాక్సిడెంట్ ఏదన్నా అయితే ప్రియులారా, బైక్ ఒక చోట, మనిషి ఒక చోట పడిపోవటం అనేటువంటి జరుగుతుంది. మరి ఈయన యాక్సిడెంటల్గా అనుకుంటున్నటువంటి ఆ డెత్ ఏదైతే ఉందో దానిలో మనిషి పైనే కరెక్ట్గా బండి అట్ట పెట్టుంది. మనిషి కనపడడానికి కూడా లేకుండా పెట్టుంది. రెండవది, మరి ఆ సైలెన్సర్ ఉందో చూసారా, సైలెన్సరు ఇక్కడ చర్మం కాలింది. ఆ డ్రెస్ కాలలో అదొక కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నా. నాకు కూడా వాస్తవానికి అనుమానం వచ్చింది. ఎందుకో చెప్పనా, ఒకరోజు గడిచిన మాసంలో ఫిబ్రవరి మాసంలో ఒంగోలు ప్రాంతం నేను పాస్టర్మ్మ గారు వెళుతున్నాం. సేవకుల కూటం ఒకటి ఉంది కనుక వెళుతూ ఉన్నప్పుడు ఈ యూనికాన్ బైక్ మన దగ్గర ఉన్నది. యూనికాన్ బైక్ అది మన బండి మీద ఆయన తోలింది పెద్ద బండి, రాయల్ ఎన్ఫీల్డ్. ఆయన తోలింది చాలా పెద్ద బండి. సరే, మేమిద్దరం బయలుదేరి దరిదాపుగా ఈ మంచు బాగా ఉంది, వైట్ బట్టలు వేసుకుంటే మంచులో పాడవుతాయి అనేటువంటి, జర్నీలో పాడవుతాయని మేమేం చేసామంటే తెల్ల బట్టల వరకు ఒక బ్యాగులో పెట్టి, ఒక సంచిలో పెట్టి సైడ్ తగిలించాం. మామూలు బట్టల మీద జర్నీ చేస్తూ ఉన్నాము. దరిదాపుగా చీరాలు వెళ్ళాం. ఎక్కడ నుండి 60 కిలోమీటర్స్, కరెక్ట్గా 60 కిలోమీటర్లు వెళ్ళాం. వెళ్ళేసరికి వెనకాల ఆరంలో కొడుతున్నారు మాకు. మేమేం మంచి అవారంలో ఉన్నాం, దేవునికి స్తోత్రం, మంచిగా మాటలు చెప్పుకుంటున్నాం. ఈ పాస్టర్మ్మ గారు చెయ్యి ఇక్కడే పెట్టుంది. ఆ తగిలించిన బట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం బూడిదైపోయింది. ఆ కాలినటువంటి పరిస్థితులు ఇంకా బండికి అలాగే ఉన్నాయి. మీరు చూడండి, ఆ సెగ తగిలి పాస్టర్మ్మ గారి చీర కూడా అంత గాలింది. అట్లాగే మళ్ళా వెనతిరిగి రాకుండా అట్లాగే వెళ్ళి అదే బట్టలతో కూర్చొని ఆ రోజు మరి ఆ పనిలో ఉండటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవానికి ప్రియులారా, మరి ఏం జరిగింది అనేటువంటిది మనకైతే తెలియదు, కానీ అన్ని ఎరిగినవాడు, సమస్తమును గ్రహించగలిగినవాడు సర్వశక్తుడైనటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా. అయితే క్రైస్తవ ప్రపంచమంతా కూడా చాలా అనుమానాలు వ్యక్తపరుస్తుంది. క్రైస్తవ సమాజమే కాదు కానీ అనేకులు అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి దేవుడు ఎట్టకేలకు ఏ యొక్క విధానమును తెలియపరుస్తాడో తెలియదు, కానీ వాస్తవానికి అది మటర్గా తేలితే దాని యొక్క ఫలితార్థాలు చాలా శాంతి భద్రతలు కోల్పోయేటువంటి పరిస్థితి భారతదేశంలో కనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఈ భారతదేశంలో చాలా స్వాతంత్రంగా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి నడిపించబడుతున్నప్పుడు మరి ఇటువంటి కొన్ని
దురి అభిప్రాయముల మధ్య లేకపోతే దుర్మార్గపు కార్యముల మధ్య పరిస్థితులు ఇలాగు జరిగించబడితే వేరొకళ్ళకి వీళ్ళకి మధ్య ఏమవుతుంది అంటే గొడవలే స్టార్ట్ అవుతాయి. వాళ్ళు వీళ్ళ మీదకి, వీళ్ళు వాళ్ళ మీదకి. ఏమండి, ఎవరు చేసినా దాని విషయమై తప్పుగానే మరి పరిగణనలోనికి తీసుకొని ప్రియులారా మరి చాలా జాగ్రత్తగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు, వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి, వారి బిడ్డలకు మరి శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించాలని మనం కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకిద్దరు కుమార్తెలైతే ఇంకా ఇంకొక ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకున్నాడట. దత్తత తీసుకోవటమే కాక ఇంకొక 10 మంది పిల్లలను తన ఇంటిలోనే పెట్టుకొని పోషిస్తూ ఉన్నాడు. అంటే తన బిడ్డలకు ఏ వస్త్రాలు వీళ్ళకి అదే వస్త్రాలు, ఆ బిడ్డలు ఏ ఫుడ్డో వీళ్ళకి అదే ఫుడ్. అంతేకాదు, దరిదాపుగా రోడ్డు మీద అడుక్కుంటున్నటువంటి 100 మంది అడుక్కునే వారిని ఒక శరణాలయము కట్టి దానిలో పెట్టి పోషిస్తున్నాడంట. మంచి ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన. ఆ స్టోరీ వింటేనే చాలా బాధాకరమైన పరిస్థితులు కలిగించబడ్డాయి. మరి అంతేకాదు, కొన్నిసార్లు యూట్యూబ్లో కూడా ఆయన మాటలు ఏంటంటే దాన్ని ఏమంటారు, డిబేట్స్, హిందువులకు ముస్లింలకు ఈయనకు మధ్య డిబేట్స్ అనేటువంటిది జరిగాయి. యేసుక్రీస్తే దేవుడు అనేటువంటి విషయం మీద చాలా క్షుణ్ణంగా అన్ని కోణముల చేత మాటలాడి వాటన్నిటిని కొంచెం అనచాలన్నటువంటి ఉద్దేశంతో మరి నడిపించబడిన వ్యక్తి. అయితే ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన చనిపోయినటువంటి తర్వాత మరి ఎక్కడ నుండో తెలియదు కానీ యూట్యూబ్లోనే ఒక లేడీ మంచిగా అలంకరణ చేసుకుంది, పూలు పెట్టుకుంది, యూట్యూబ్లో వీడియో పెడుతూ ఏమని మాట్లాడుతుందంటే, ఆయన ఆల్రెడీ చనిపోయి సమాధి కూడా కాక మునిపే ఆమె ఏమని పోస్ట్ పెట్టింది అంటే, పగడాలు పగిలిందా అని చెప్పి హేళనాస్పదముగా మరి యూట్యూబ్లో కామెంట్స్ లాగా మామూలుగా వీడియోని పెట్టి పాట పాడింది. అట్లా పగడాలు పగిలిందా, ముత్యాలు దోల తీరిందా అని ఎంత భయంకరమైనటువంటి విధానంతో ఆమె ఆ వీడియో పెట్టింది అంటే చాలా బాధాకరమైన పరిస్థితిలో. ఇంకా చాలా మంది సహోదరులు ఏం చేశారంటే, తాగి బండి నడుపుంటాడు, లేకపోతే రకరకాలైనటువంటి పుకారులతో కూడినటువంటి పరిస్థితులు మరి ఆ దైవజనుని మీద రావటం జరిగింది. అయితే తన భార్య మరి ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు, ఆ సిస్టర్ గారు, తన భర్త ఇంకా ఆ సమాధి దగ్గరకు తీసుకెళ్ళక మునిపే హైదరాబాదు మరి మన సికింద్రాబాదు చర్చిలో ఆయన భౌతిక
గాయం ఉన్నప్పుడే ఆమెమని చెప్పిందంటే, ఎలాగూ జరిగినా సరే, అది యాక్సిడెంట్ అయినా, ఒకవేళ ఎవరన్నా చంపినా సరే, వారిని మేము క్షమిస్తున్నాము అని చెప్పి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే క్షమిస్తున్నాము. నా భర్త చాలా మంచి మనస్సు కలిగిన వాడు, అంతేకాదు నేను, నా కుటుంబము దేవునిని ఎరిగిన వారు. నా దేవుడు మాకు నేర్పింది ఏమిటి అంటే, అది ఒకవేళ ప్రమాదశాత్తు నా భర్త చనిపోయినా, ఒకవేళ ఎవరైనా కక్షతో నా భర్తను చంపినా సరే, మేము వారిని క్షమిస్తున్నాము అని ప్రకటన చేసింది. చాలామంది ఆ తల్లి ఆ చెప్పిన మాటలకు చాలామంది మరి ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే నిజంగా దేవుని గుణగణము ఇది కదా అని చెప్పి మాటలాడినటువంటి పరిస్థితులు అక్కడ కనబడటం అనేటువంటిది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదేమైనప్పటికీ దేవుడే ఈ కార్యమంతటి పట్ల న్యాయము తీర్చునుగాక. చెప్పండి ఆమేన్. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యమును కూడా ఇదే కోణములో, అంటే ఇక్కడ జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని, అంటే ఆ వాతావరణములన్నిటినీ కలుపుకొని, ఆ ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు ఎలాగైతే మాటలాడిందో ఆ మాటలను సాదృశ్యంగా తీసుకొని దైవవాక్యము కూడా మనకేమి నేర్పుతుందో మనం దానిని గమనించగలిగితే, లూకా పుస్తకము 23వ అధ్యాయం 23వ అధ్యాయం దయచేసి ప్రియులారా 34వ చరణమును చదువుదాం. వీరిని క్షమించమని చెప్పెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు మనం చదివేటప్పుడే అర్థమయ్యేటట్లుగా చెప్పాలి, చదవాలి. కాబట్టి గమనించండి, అక్కడ యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ మాటను మనం జ్ఞాపకము చేసుకొనగలిగితే, ఈ మాట యేసు ప్రభువారు ఎక్కడ పలికిన మాట అంటే, యేసు సిలువలో పలికినటువంటి మాటలలో ఒకటిగా ఈ మాటను మనము చూడవచ్చు. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ భూలోకమందు 33.5 సంవత్సరముల కాలము శరీరధారిగా జీవించి, ఆ జీవించినటువంటి దినములలో అనేకుల చేత అన్యాయపు తీర్పును పొంది శిలువకు అప్పగింపబడిన సమయం అది. యేసు ప్రభు వారిని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి
ఏమండి, ఇంచుమించుగా 150 కేజీలు కలిగినటువంటి ఒక చెక్క కొయ్యను ఆయన భుజముల మీద మోపి, ప్రియులారా, దరిదాపుగా గొల్గొత కొండ అనబడిన కపాల స్థలము వరకు కూడా యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టుకుంటూనే, కాళ్లతో తన్నుకుంటూనే, ఉమ్మి ఊస్తూనే, పిడిగుద్దులు గుద్దుతూనే ఆయనను గొల్గొత అనబడిన కపాల స్థలము వరకు తీసుకొని వెళ్ళారు. వెళ్ళి ఆయనను, ప్రియులారా, 3 మేకులతో సిలువకు కొట్టి అపహాస్యముగానే ఆయనను ఏమని పెట్టి, యూదుల రాజట, ఏసట అని చెప్పి ఎన్నో రకములైన భావములతో ఆయనను ఏం చేశారంటే అపహాస్యము చేశారు. చేసి ఈ విధమైనటువంటి కార్యములు చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయనను హింసించిన ఆ ప్రజలను చూచి ఆయన ఏమంటున్నాడంటే, అంతటి బాధలో కూడా, అంతటి వేదనలో కూడా, అంతటి దుఃఖకరమైన పరిస్థితిలో కూడా యేసు ప్రభు వారేమంటున్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికాడట. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు వాస్తవమునకు యేసు ప్రభువారు ఉన్న సిచ్యువేషన్ ఏమిటి? యేసు ప్రభువారు ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, చాలా దెబ్బలు ఆయన కొట్టబడ్డాడు, చాలా నరకయాతన, ఇదిగో ప్రియులారా, ఆయనను అనుభవించేటట్లుగా చేశారు. కొరడాలతో కొట్టారు, ఇదిగో పిడిగుద్దులు గుద్దారు, కాళ్లతో తన్నారు, ఇదిగో ప్రియులారా, కాకరించి ముఖము మీద ఉమ్ము పూశారు. రకరకములైన పరిస్థితులు ఆయనకు కలిగిస్తే ఆ కపాల స్థలమునకు వెళ్ళు వరకు, ఇదిగో యేసుక్రీస్తు యొక్క ప్రభువారి శరీరము యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వాస్తవానికి కైమా కొట్టినట్టుగానే ఉంది. దెబ్బ తగలని చోటు లేదు, పిడిగుద్దులు గుత్తని స్థలము లేదు ఆయన శరీరము మీద. ఒళ్ళంతా వాస్తవానికి కమిలిపోయింది, ఎర్రగా కమిలిపోయింది, రక్తపు ముద్దగా మారిపోయాడు. అటువంటి పరిస్థితిలో వాస్తవమునకు ఎవరికైనా క్షమాగుణము కలుగుతాదా? చెప్పండి, కలుగుతాదా? కలిగిద్దా? స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించయ్యా. బా, ఎంత అద్భుతమైన పరిస్థితి అంటే, ఈరోజు క్రైస్తవ ప్రపంచము ఎరగవలసినది, తెలుసుకొనవలసినది దేవుడు మనకు స్పష్టముగా బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. నాకు ఎందుకు ఈ మాట జ్ఞాపకం వచ్చిందంటే, ప్రవీణ్ గారు చనిపోయి ఆమె కళ్ళ ముందుంటే
ఆ తల్లి మరి ఎంత మంచి మనసు ఆ తల్లికి ఇచ్చాడు, ఆ సిస్టర్ గారికి ఇచ్చాడంటే నాకు బెత్తరబోయాను అసలు నేను ఆ మాటలు విని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, బెత్తరబోయాను ఆ మాటలు విని. కారణం ఏమిటంటే అది దేవుడు మనకు నేర్పిన ఒక క్రమము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, ఎందుకు ఈ మాటలు ప్రభు పలుకుతున్నాడు అంటే, ప్రియులారా, వాక్యములో మనము చూస్తాం. అపోస్తుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, యేసు కూడా శ్రమపడి మనమందరము తన యొక్క అడుగు జాడలలో నడువవలెనని మనకేమించాడంట, మాదిరి ఉంచిపోయెను. ఆ మాట చదువుతారా? మొదటి పేతురు పత్రిక. క్రీస్తు కూడా, అమ్మా చదువు ఆ మాట, 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన యొక్క అడుగు జాడలయందు నడచుకొనున్నట్లు మనకేముంచాడట, మాదిరి. అంటే మనకొక మాదిరి నేర్పాడు, మనకొక క్రమమును ఆయన ఏం చేశాడండి, నేర్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని నేర్పాడు? మీరు కూడా ఇలాగున చేయుడి. ఎవరికి చెప్తున్నాడు చెప్పరే? ఎవరికి చెప్తున్నాడు? దేవుని వెంబడించు వారికి, క్రైస్తవులుగా ఉండు వారికి, క్రీస్తును ఎరిగి క్రీస్తు యొక్క నడిపింపులో నడిపించబడుతున్న వారికి దేవుడు ఏమి చెప్పిపోయాడంటే, ఒక మాదిరికరమైన పరిస్థితిని నేను ఏ రీతిగా చేస్తున్నాను మీరు కూడా అదే రీతిగా చేయండి అని నేర్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేర్చుకోవాలి కదా, ఏమండి? నేర్చుకోవాలా లేదా? దేవుడు మనకొక మాదిరి ఉంచాడు అంటే, మనకు నేర్పాడు అంటే, మనము వాటిని ఏం చేయగలగాలి? అనుసరించగలగాలి. దేవుడు మనకు నేర్పినది మనము అనుసరించకపోతే మనం ఇంకా ఎదుటివానికేమి నేర్పగలం? నేర్పుతావా? చెప్పండి హల్లెలూయా. ఏమండి, చాలా మంది ఏం చేస్తారంటే దేవుని పరిచర్యలోనే ఉంటారు, దేవుని ప్రజగానే జీవిస్తారు, దేవుని కార్యక్రమములు అన్నిటిలో పాలు పొందుతారు. కానీ దేవునిలో ఉన్న మాదిరి వారిలో కనబడదు. మాదిరి అంటే ఎలా కనపడాలా? ఎలా కనపడాలి? వస్త్రాల్లోనా? దేనిలో కనపడాలి? క్రియలలో కనపడాలి. క్రియలలో కనపడాలి. ఈరోజు చాలా మంది నటనాయుక్తమైన పరిస్థితులలోనే ఉన్నారు. అర్థం కాల? నటన క్రియలలో లేదా? కార్యాలు క్రియలలో చెప్పరే? క్రియలలో లేదు. ఒకరోజు యేసు ప్రభువుని వెంబడించుచున్నటువంటి
ప్రథమ శిష్యుడైనటువంటి వ్యక్తి. ఏమండి, ప్రథమ శిష్యుడైన వ్యక్తి ఎవరైనా అమ్మా, యేసుక్రీస్తు యొక్క ప్రథమ శిష్యుడు ఎవరు? చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరైనా ప్రథమ శిష్యుడు పేతురే. స్తోత్రం. అమలారా, పేతురు గారు క్రీస్తుని వెంబడిస్తూ ఒకరోజు ఆయన అప్పగింపబడు రాత్రి ఆయనతో పాటే ఉన్నాడు. అంతలోపులోనే క్రీస్తుని పట్టించుట కొరకై ఇస్కరియోతు యూద భటులతో చెప్పిన మాట ఏంటంటే, అది అక్కడ ఉన్నారు, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతన్నే బంధించండి అంటాడు. సరే, ఈ భటులు వచ్చి బంధించడానికి వెళుతుండగా ఇదిగో ఆ భటుని యొక్క ఒడిలో ఉన్న కత్తి తీసుకొని వెంటనే ఒకని చెవుని అరికేస్తాడు. పేతురు, ప్రభు అంటాడు, ఆ చెవి తీసుకొని అట్లించి పేతురుతో ప్రభు అంటాడు, పేతురు, కత్తి చేత పట్టినవాడు కత్తి చేతనే మరణిస్తాడు. కత్తి పట్టినోడు కత్తి చేతనే మరణిస్తాడు. అవునా? చెలగాటం దేంతో ఆడకూడదు. అయినా ఇప్పుడు నీవు నన్ను వెంబడిస్తూ కూడా నా ద్వారా నీవు నేర్చుకున్నదేమిటయ్యా అని చెప్పి ప్రభు పేతురును గద్దిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వారు క్రైస్తవులకే కాదు గాని ప్రపంచమునకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఇదిగో మీ ఎడల అపరాధము చేసిన వారిని మీరు క్షమించండి. ఇప్పుడు మన భారతదేశమునకు స్వాతంత్ర్యము తెచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటండి? గాంధీ గారు ఎవరి మాటల చేత ప్రోత్సహించబడ్డాడయ్యా అంటే, ఎవరో చెప్పిన మాటలుగా దేవునికి స్తోత్రం. ఆయనకి ఒక క్రొత్త నిబంధన పుస్తకం దొరికింది. క్రొత్త నిబంధన చిన్న బైబిల్ ఉంటుంది చూసారా, పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన గ్రంథం వరకు దొరికింది. దొరకటం అంటే దారిలో పడేస్తే కదా, ఎవరో ఆయన చేతికి ఇచ్చారు. ఆ మాటలన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటి అంటే, నీ కుడి చెంప కొట్టిన వానికి నీ ఎడమ చెంపను చూపు. అర్థం కావట్లా? ఒకడేదన్నా నీ ఎడల తప్పు చేస్తే వానిని క్షమిస్తూ ఉంటే వాడే నీ ఓర్పుకు సహించలేక తట్టుకోలేక వాడే నోరు మూసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి దేవుని మాటల చేత ప్రేరేపింపబడి ప్రోత్సహింపబడి ఆయన ఏం చేశాడంటే, ఈ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తేవటానికి ఆ దేవుని మాటలే అతన్ని బలపరిచాయి. అలాగే ఇప్పటి వరకు కూడా గాంధీ గారి పుస్తకాలు ఎవరన్నా చదివితే చెప్తా ఉంటారు, ఒక జంప కొడితే ఎవరన్నా తిట్టినా సరే నవ్వుతా ఉండని చెప్పేవాడట. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
ఏమండి ఇప్పుడు ప్రియులారా, యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, నీవు కత్తి పడితే కత్తి చేతనే మరణిస్తావు. నీవు ఏదైతే ఉపయోగిస్తావో ఆ ఉపయోగించినదే నీ మీదకు వస్తుంది. కానీ నీవు నా ద్వారా నేర్చుకున్నదేంటి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి, ఇంకొక మాట మనం చూడగలిగితే ఎఫెసీ పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం 32వ చరణం చదవండి. 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనిని ఒకడు క్షమించుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఒకనిని ఒకడు దేవుడు మిమ్మును ఎలాగైతే క్షమించాడో, దేవుడు మనల్ని ఎలా క్షమించాడు? ఎలా క్షమించాడండి? దేవుడు మనల్ని ఎలా క్షమించాడు అంటే, మనము చేసిన అపరాధములు, పాపపు కార్యములు, ఇదిగో చిన్నా చిత్తకవేం కాదు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? మనం చేసే రోజు మొత్తం మీద చేసే ఆలోచనలు చాలు ఒక మనిషిని కసక్కన పొడిచే అవసరంలా. అర్థం కాల? చెప్పరే? అవునా? మాటలతో చంపేస్తారు కొంతమంది, కొంతమంది అయితే చూపులతోనే. ఏంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవేదైనా చేస్తేనేమో నిన్ను క్షమించాలి. అవునా? మనుషులకు ఉండే ఆలోచన ఏంటి చెప్పరే? మనుషులకు ఉండే ఆలోచన ఏంటండి? నేను తప్పే చేశాను క్షమించండి, నేను పొరపాటే చేశాను క్షమించండి అని మనల్ని మనం అడుగుతాం కదా. ఒకవేళ నీ ఎడల ఎవరన్నా పొరపాటు చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు కూడా పాపం తెలియక చేసి ఉంటాడులే అనుకుంటావు. నువ్వు అనుకుంటావా? వాణ్ణి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి. ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలంట? దయ. వరే 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 చాలా మందిని అనుకుంటాం కదా, అయ్యో పాపం కదరా, చాలా బాధకరము కదా అన్నటువంటి అభిప్రాయమే దయ. ఒకవేళ ఎవడన్నా ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు అనుకో, వాడిని అట్టా చంపేయాలి అనుకునేదానికంటే వాడే సిచ్యువేషన్లో దొంగతనానికి వచ్చాడో, చేసింది తప్పే కాదని ఎవరు అంటల్లా. దొంగతనము తప్పే, లేకపోతే పాపకరమైన కార్యములు తప్పే. వీటన్నిటికంటే ఇంకా తప్పులోనే తెలుసా, మనస్సులో ఒకనిని ఇదిగో ఏమండి ద్వేష భావముతో చూడటం ఇంకా తప్పంట. అర్థం కాల? పైగా నవ్వుతుంటారు కొంతమంది, భలే చక్కగా నవ్వుతుంటారు, కానీ మనసులో వీడు ఎప్పుడు చెప్తాడు అనుకునే వాళ్ళు ఉన్నారు.
అట్లా అనుకోవటం ఎంత పాపమో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనందరి మనోనేత్రములు తెరుచునుగాక. చెప్పండి ఆమేన్. ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఇదిగో ప్రియులారా, మీరు ఒకని ఎడల ఒకడు దయగలిగి ఉండండి, కరుణా హృదయులై ఉండుడి. అంతేకాదు, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు క్షమించండి. ఒకడు మీ ఎడల పొరపాటు చేసిన, ఒకని ఎడల మీరు పొరపాటు చేసిన మీరేం చేయాలండి? క్షమించాలి. ఈ క్షమాపణ ఎవరు చెప్పారు? ఈ క్షమాపణ మనందరికి మార్గదర్శియు, రక్షణ కారకుడు, సర్వ సృష్టికి ఇదిగో ప్రియులార నిర్మాణకుడు, ఆది సంభూతుడైన దేవుడే చెప్పుతున్న మాట. మీరు క్షమిస్తే నేను మిమ్ములను క్షమిస్తా. చాలా మంది అంటారు, నేను చచ్చినా క్షమించనా. నువ్వు చచ్చిన తర్వాత క్షమించేది ఏంది? దేవునికి స్తోత్రం. నువ్వింక చచ్చిన తర్వాత పనేమి లేదు, దేవునికి స్తోత్రం. తీసుకెళ్ళి మట్టిలో ఓయే ఇదేంటది, అది ఇది ఆ పాట వస్తుంది, పరదేశులము ప్రియులారంటే తీసుకెళ్ళటమే దేవునికి స్తోత్రం. అవునా కదా? క్షమించాలి, ఒక్కనిని ఒకడు క్షమించాలి. క్షమించకుండా చాలా మంది, ఇందాక చెప్పాను చూసారా, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వార్త విని ఆమె అసలు ఎంత కులుకుతో మాట్లాడిందంటే, ప్రియులారా, మరి ఆయన ఆ భర్త మరి ఏం చేస్తున్నాడు? పూలు ఏమైనా తీసుకొని ఆమె మీద జల్లుతున్నాడేమో కానీ నాకు అర్థం కాలేదు. ఒక ఆడ మనిషికి అంతటి శాడిజం ఉందంటే మామూలు మనిషి కాదు ఆమె. అసలు మనిషే కాదనుకుంటున్నా నేనైతే. నిజం. ప్రతి స్త్రీకి పురుషుని కన్నా కొంచెం కఠిన స్వభావం ఉండవచ్చేమో కానీ స్త్రీకి అంతటి కఠిన స్వభావం. ఒక వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే, ఒక వ్యక్తి అసలు ఆమె ఎక్కడ దరిదాపుగా ఏ శ్రీకాకుళమో ఏ వైజాగ్ వ్యక్తో తెలియదు కానీ ఆమె అసలు ఎంత కులుకుతో పాడుతుందో. కానీ నేనంటాను, ఈయన ఈరోజు ఇప్పుడు చనిపోయాడు, ఏదో ఒక రోజు ఏమో ఈ కులుకుతోనే ఉంటుంది. ఏమంతా పొదుగుకులు ఈ కులుకుతోనే ఉంటుందా? చెప్పరే. ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఎదుటి వ్యక్తిని ఆయనేమి, ఇంకొక మాట చెప్తున్నా, పగడాల ప్రవీణ్ గారు ఏ వ్యక్తిని కూడా ప్రియులారా ఇండివిడ్యువల్గా అంటే సొంతంగా ఎవరిని దూషించిన పరిణామాలు లేవు. ఆయన వాక్య గ్రంథ పరిశీలనలోనే ఆ మాటలే తప్ప ఎవరిని కూడా ఎప్పుడు దూషించిన పరిస్థితులు లేవు. ఒకవేళ దూషించినట్లుంటే వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి చనిపోతే ఆమె ఎంత కులుకుతో పాడుతుందంటే, నీ కులుకు పాడైపోను. ఏమండి ఎంత కులుకుతో పాడుతుందో చూడండి. ఒకరిని ఒకడు క్షమించండి. ఎందుకు క్షమించాలి అంటే ప్రియులారా, వాక్యము తెలియజేస్తుంది. లూకా సువార్తలోనికి వస్తే, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ చరణం చదవండి. 6:38. త్వరగా ముందుకు వెళ్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి
కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించకపోతే మీరు క్షమించరు. పొద్దుగూకులు ముఖం మంచి ఆ ముసిలి దున్నపోతులు పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటారు కొంతమంది. పొయ్యి మీద సగం ఉడికిన అన్నం కొండగాని పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు కొంతమంది. ఏమండి, మీ ముఖాలలో తేజస్సు గలగా దేవునికి స్తోత్రం. నిజం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూస్తుంట పంతకొండ పెడతారు కదా నీళ్లు కాగటానికి, అవి బాగా మరిగి 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 బుడకలు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అట్టాగే ఉంటుంది. కొంతమంది మాకు పొగ 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 లాడుతానే ఉంటుంది. ఏమండి, నాకు కనిపిస్తుంది ఒక్కోసారి, అబ్బా ఎప్పుడన్నా కళ ఏమన్నా కనిపిస్తుందేమో. ఓయ్ బాబోయ్, అసలు ఎప్పుడు గమనించండి. మీరు క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడుదురు. అంతేకాదు, అక్కడేమంటున్నారు, ఇయ్యుడి మీకు కూడా ఇవ్వబడును. ఏమండి, అంతేకాదు, ఇదిగో ఏమండి అక్కడేమన్నాడు చూడండి, అనచ్చి కుదిలించి దిగజారునట్లు. ఈ మాట అర్థమైందా? కొలిచేటప్పుడు ఇది ఉందండి, ఇదే ఒక మానిక అనుకుందాం. మానికలో బియ్యం వేసాం. బియ్యం వేసి అక్కడ ఏమంటున్నాడంటే, ముందుగా దాన్ని అదమండి, అదిమి ఏమండి కుదిలించాలంట. మళ్ళా కుదిలించి జారునట్లు కంటే మానిక మీద ఏం చేయాలి? దాన్ని ఏమంటారు? తలకొలత అంటారు కొంతమంది. తలగొట్టి కొలతేస్తారు కదా. నేను ఇంతకుముందు చిన్నపిల్లడప్పుడు కొంతమంది లాభం 2, 3, ఇదేంది లాభం అంటారేంటి 1, 2 అనకుండా, అంటే ఇది ఊరకనేమో అనుకునేవాడిని. తర్వాత ఆలోచన చేసే, లాభం అనేది ఒకటే కదా. కూర్చొని కొలితే లాభం 1 అనరు, లాభం 1 అనరు, లాభం 2, 3, లాభం అనేదే ఒకటే. కొంతమంది అనుకుంటేవాడినో లాభం అనేది వాళ్ళ కూరకనే ఫ్రీగా వేసుకుంటున్నారు. ఏమలే అట్ట వేసుకుంటే ఎవరు ఊరుకుంటారు? అవునా? ఇప్పుడు మానికి మినువులు ఎంత? మానికి మినువు ఎంత? మినువులు మానికి 100 ఉంటాయా మినువులు మానికి ఎంత ఉంటాయి అంటున్నారమ్మా? 100 రూపాయలు అనుకుందాం. సరే, లాభం 1, 2 అని కొలిచామనుకో, ఎవడన్నారే బాబు నీకు 100 రూపాయలు లాభం ఇస్తే మేమేం చెయ్యం, పొద్దుగూకులు శ్రమపడి పండించుకొని, ఇదే కదా, అవునా కాదా? అట్లాగే కొలత ఎలాగు కొలవాలి అంటున్నాడంటే ప్రభువు, మీరు అనర్చి కుదిలించి ఏమండి ఏమన్నాడు? దిగజారునట్లు నిండు కొలత మనుష్యులు మీ వడిలో పోస్తారు. ఎప్పుడు? మీరు క్షమించినప్పుడు
ఏమండి? క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇలాంటి పరిస్థితి మనలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంట? మనకు నిండు కొలత, సమృద్ధికరమైన కొలత కొలిచి మన ఒడిలో పోస్తారు. దీంట్లో ఇంకొక అభిప్రాయం చెప్పనా? దీంట్లో ఇంకొక నిండు కొలత ఏదైనా మన ఒడిలోనికి వస్తుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఏమండి? ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడో ప్రమాదము జరిగినప్పుడో ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే నీవు ప్రజలకు ఇదిగో ప్రత్యుత్తరముగా ఏం మాట్లాడాలంటే మంచే మాట్లాడాలి. చెడు ఏదైనాను మాట్లాడకూడదు. ఆ మాట్లాడినప్పుడు నీ ఒడిలోనికి వస్తాయి కొన్ని కొలతలు. ఏంటవి? నీ ఒడిలో పోయబడతాయి. ఏమిటవి? నువ్వు ఏ కొలత అయితే కొలిచావో, ఎదుటివాని పట్ల ఏ అభిప్రాయమైతే కలిగి ఉన్నావో అదే అభిప్రాయము నీ జీవితములోనికి వస్తుంది. కొంతమంది అంటారు కదా, లోక సామెత, అనేకుల నోళ్లలో నానకూడదంట. ఎందుకని చెప్పరే? మొన్న మా బాబాయ్ గారు కుమార్తె పెళ్లి జరిగింది. పెళ్లి జరిగేటప్పుడు పెద్దలకి అటు ఇటు రాకపోకలు ఉంటాయి కదా. ఆ రాకపోకల్లో ఒక ఆమెను చూశాను. నాకు మేనత్త గారి కూతురు. సరే, ఈ ఏళ్ళకి నాలుగు ఉంగరాలు పెట్టింది, ఈ ఏళ్ళకి 4 ఉంగరాలు పెట్టింది. మెళ్ళలో మరి అదేంటి, అది పైట మీద కనపడాల. ఆ నక్లీసులు, ఆరాలు, బారాలు మొత్తం వేసుకొని వచ్చింది. చూసేవాళ్ళు అబ్బో అనుకోవాలనే, అబ్బో బాగా సంపాదించారు అనుకోవాలి. అంటే ఇదేంటంటే నానడం. ఇదే నానడం అంటారు. ఖచ్చితంగా పెళ్ళి సంవత్సరం కూడా కాలాలది. ఈ మధ్యలో ఉరి పెట్టుకొని చచ్చిపోవటానికి ప్రయత్నం చేశారు మొగుడు భార్యాభర్తలిద్దరు. ఎందుకు అంటే అప్పులు. అరే నేనన్నాను, అరే ఆ రోజు బాగానే బంగారం గంగాను జంజమ్మతో జటవాసం వేసుకొచ్చారు కంటే అదంతా తుస్సే ఏమి లేదు. ఏదో బయటికి మెరుపు. అర్థం కాల? పైకి మెరుపు. ఏమండి? ఎప్పుడైనా అనేకుల నోళ్లలో చెప్పరే నానకూడదు. అప్పుడప్పుడే మిడిమిడి స్థితి, ఏమండి అదిరిపాటు స్థితి. మనం ఏ స్థితి నుండి ఈ స్థితిలోనికి వచ్చామో దానిని ఎప్పుడు మరిచిపోకూడదు. అది ప్రతి మనిషి జీవితంలో ఉండాలి. లేకపోయిందనుకో దెబ్బతినేసేస్తాం అంతే. అర్థం కాల? ఇప్పుడుందని బ్యాచిలెట్ బోచిలెట్ 4-8 ఏళ్ళకి 8 ఉంగరాలు. ఇంకా అవకాశం వస్తే కాళ్ళకు కూడా కాళ్ళేళ్ళకు కూడా పెడతారు ఉంగరాలు. అర్థం కాల? ఏమండి? ప్రజలే నేర్చుకున్నారు. ముక్కుకొకటి, చెవులకు 2, దేవుని స్తోత్రం. ఇది ఎక్కడ కూడా పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? నాలుగు మీద పెడుతున్నారు. అర్థం కాల? ఇది ఎక్కడ పెడుతున్నారు? ఏమండి? మెడలో పెడుతున్నారు. నడుం ఖాళీ ఉందని నడుంకు వడ్డానం అంట. పేకకు కూడా ఒకటే తురితాడు. దేవునికి స్తోత్రం. బాగుంటుంది. బంగారం తురితాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. అందుకనే మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు. కాబట్టే జాగ్రత్త అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, మరొకసారి చదవండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు
అప్పుడు మీకు ఇయ్యబడును. అనర్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలత మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. దీంట్లో పరమార్థం ఏంటి? దీంట్లో ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత నీవు కూడా కొలవబడుతుంది. ఒకని బాధను చూచి నవ్వావో నీ బాధను చూసి కొంతమంది చెప్పరే. ఏ కొలత హి అన్నాం అనుకో, రేపు 10 మంది హి అంటారు. అర్థం కాల. ఒక వ్యక్తి బాధను చూచి బాధపడగలగాలి. అందుకనే ప్రసంగి గ్రంథములు అంటాడు, ఏమండి, నవ్వుచున్న వారి ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుటమే. ఎందుకు? జ్ఞానుల మనసు ఎక్కడ ఉంటుందంట? ప్రలాపించుచున్న వారి మీద ఉంటుంది. జ్ఞానుల మనసు మనం నిజంగా ప్రపంచంలో చాలా మంది అజ్ఞానరహితంగా ఆలోచన చేస్తారు. నిజమండి. అంటే ఆలోచన జ్ఞానము లేని వానిగా ఆలోచన చేస్తూ ఉంటారు. నేను అంటాను, ఇదిగో మనము నిజమైన జ్ఞానవంతులమైతే ఏమండి ఏం చేస్తాం? ప్రలాపించుచున్న వారి ఇంటికి పోతాం. ఇప్పుడు కొన్ని మన గ్రామంలో కూడా జరుగుతున్న కొన్ని దుష్కార్యాలు ఏంటో తెలుసా? ఒక ఇంట్లో మనిషి చనిపోయాడు అనుకో, మనిషి అయిపోతే చనిపోయినోడు బాధలో ఉన్నాడు కాబట్టి బంధువులుగా రక్త సంబంధికులుగా మనం కూడా ఏం చేయాలి? బాధను వ్యక్తపరచాలి. లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే వీళ్ళకు ముందు తెచ్చి ఇయ్యాలి. గుంట దువ్వుతున్నా ముందు తెచ్చి ఇయ్యాలి. నిజమండి. ఎంత దారుణం! ముందు తేవాలి. ముందు తెస్తేనే గుంట దువ్వుతాం. మరి అది బాధ సంతోషం నాకు అర్థం కావట్లా. వాళ్ళు బాధలు ఉన్నారులే, ముందు అడగటం దేనికి? అసలు ఇది ఎక్కడ చిత్రమో నాకే అర్థం కావట్లా. రేయ్ ముందు ముందు ఎత్రా అంటే వీళ్ళకి కూడా ఉండాలి కదా, తెచ్చే వాళ్ళకు కూడా ఉండాలి బుద్ధి. వాళ్ళొక్కళ్ళు వాళ్ళు అడిగారు, రే ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వు ముందు అడగటం ఏంటి అనాలకి. వీళ్ళు కూడా సరేలే, వీళ్ళకి బుద్ధి లేదు, ముందు వాళ్ళని అంటాం కాదు. ఎవరికి బుద్ధి లేదు? తెచ్చే వాళ్ళకే లేదు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి లేదు. అదేమంటే అదంతా ఎలా ఉంటుందంటే సరదాగా చేస్తుంటారు. ఒకడు బాధలో ఉన్నాడంటే ఆ బాధ ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమండి? అవునా కాదా? చెప్పరే, అవునా కాదా? ఇప్పుడు మా నాన్నగారు చనిపోయాడు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను వాస్తవానికి తాగుచూ ఉన్నాను, అన్ని అలవాట్లు ఉన్నాయి. మా నాన్నగారు చనిపోయినప్పుడు దరిదాపుగా ఒక 3 నెలల పాటు నాకు మనసంతా ఈ రోజు కూడా తలుచుకుంటే ఏడుపు వస్తుంది మా నాన్న గురించి. ఎందుకంటే నా జీవితంలో అంత ప్రాముఖ్యం మా నాన్న. తల్లి అయినా అంతేనా కాదు, వాళ్ళు ముసలోళ్ళు అయినా. ఎందుకంటే మిడిల్ ఏజ్లో చనిపోయాడు మా నాన్నగారు. 54 సంవత్సరాలు కానీ చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు అసలు సంఘ గారతానే ఏడ్చాను ప్రియుల. ఇప్పుడు నేను బాధలో ఉన్నాను కదా, ఎవడన్నా వచ్చి బావలైనోడో బామర్దులైనోడో అయినోడో పోయినోడు, రే ముందు తీసురా అంటే వీడు ముందు తీసుకొచ్చాడంటే కారణం ఏంటి? చనిపోయినోడి మీద వీడికి ఫీలింగ్ లేదు, వీడికంతా ఎఫెక్ట్ లేదు. ఏదో చచ్చాడు పారేస్తాం, తాగినోడికి తాగబోపిద్దాం, పెట్టినోడికి పెట్టేసేద్దాం. ఇది ఒక దుర్మార్గం బయలుదేరింది.
వాస్తవానికి నేను చెప్తున్నాను, ఒకడు మనందరికీ అయినోళ్ళే కదా. మన గ్రామంలో ఎవరన్నా ఇబ్బంది కలిగిస్తే ఆ ఇబ్బంది కలిగిన వాళ్ళు మనందరికీ రక్త సంబంధీకులే కదా, అవునా కాదు? రక్త సంబంధీకులు చనిపోయినప్పుడు బాధ వ్యక్తపరచలేకపోతే కాముగా ఒక ప్రక్కన కూర్చుంటే బాగుంటుంది, అవునా కాదు? ఇప్పుడు వాడింటో ఏదో జరిగింది, వాడిని ముందడిగావు, రేపు నీ ఇంటో జరిగినప్పుడు ఆడు కూడా ఏం చేస్తాడు? నీకు బాగా ఇబ్బంది కొన్నా నిన్ను అడుగుతాడు, తాగపోతే నువ్వు తాగలేదంటరా సమాచారా అంటాడుగా. మరి సిగ్గెవుడికి పోతే ముందు చేయటం, అలవాటు చేయటం తప్పు. అర్థం కాల? ఒకవేళ నా మాటలు బాధ కలిగిస్తే దయతో మన్నించాలని కోరుతున్నాను. ఒకవేళ ఇది మీకు మంచిగా అర్థమైతే నేను అంటానేమనంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరే కొలత కొలుస్తారు అదే కొలత కొలవబడతారు. అందుకనే మీరు ఎదుటివాని ఎడల ఏ పని చేస్తారో, ఎదుటివాని విషయములో ఏ కార్యమైతే తలపెడతారో, రేపు నీ విషయానికి నీ వంతుకు వచ్చేసరికి అదే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఒక క్రైస్తవురాలు లేకపోతే సమాజము ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త అంటే, నువ్వే స్థితి కలిగి నడిపించబడతావో అదే స్థితి నీ జీవితములో కలుగుతుంది. ఏమండి? నీ జీవితంలో అది కలుగకుండా ఉండడానికి. అందుకని ప్రభు అన్నాడు, నువ్వే కొలత అయితే కొలుస్తావు అదే కొలత ప్రభు నిన్ను కొలుస్తాడు. అదే విధంగా ఇంకొక మాట చూడండి, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక దయతో 3:13 చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడను కొనిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు ప్రభు మిమ్మును క్షమించినలాగుననే మీరు కూడా క్షమించండి. హల్లెలూయా. ఒకడు మీ ఎడల ఎవడైనను తనకు హాని చేసెనని ఎరిగితే మీరేం చేయాలంటే వానిని క్షమించండి. నాకు అపరాధం చేశాడు, బాధ కలిగించాడు, ఇబ్బంది కలిగించాడు, నన్ను మోసం చేశాడు, నన్ను ఈ స్థితిలోనికి దిగజార్చాడు అనుకుంటే నువ్వేం చేయాలంటే వానిని క్షమించాలి. ఎలాగునంటే ప్రభువు నిన్ను క్షమించులాగున. హల్లెలూయా. ఇంకొక మాట మార్కు సువార్త 11:25లో కూడా మనం చూడగలిగితే, సమయం అయిపోయింది, నేను ముగిస్తాను, చూడండి. విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించండి. ప్రార్థన చేయనప్పుడల్లా మీకు విరోధం, ఎవరైనా మీకు విరోధంగా ఉన్న ఎడల, మీతో విరోధంగా ఉన్నప్పటికీ మీరేం చెయ్యాలయ్యా అంటే, మీరు ప్రార్థించినప్పుడల్లా ప్రభువా వారిని క్షమించయ్యా, ప్రభువా వారిని. ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి? క్రైస్తవుల నియమం ప్రకారంగా ప్రార్థన దినమునికి ఎన్నిసార్లు చేయాలి చెప్పండి? 3 సార్లు చేయాలి. ఎప్పుడెప్పుడు? పొద్దున టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, సాయంత్రం అన్నం తినేటప్పుడు. నేను చెప్పింది మీకు అర్థమైనట్టుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడెప్పుడు చేయాలి? 3 సార్లు. పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు, పొద్దున్నే టిఫిన్, ప్రభువా
మంచి తెల్లటి ఇడ్లీలు 4 ఇచ్చావయ్యా, స్తోత్రం అని చెప్పి గుటక్కన మింగేయటు. మధ్యాహ్నం మంచి కూర, అబ్బా భలే వాసన వస్తుంది అని చెప్పి స్తోత్రం స్తోత్రం. కొంతమంది అయితే ఆత్రం ఆగలేక ఇది ఎప్పుడు గుట్టక మింగుదామని. అర్థం కాల. కొంతమంది అయితే ప్రార్థన చేస్తే జొల్లు కూడా దాంట్లో గరుచుకుంటారు అనుకో. ఓరి బాబు అందరు చీచీ అన్నారు, మీ జొల్లేగా. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, సాయంకాలం మళ్ళా అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తే సరిపోయింది కదా. కాదు కాదు కాదు. ఉదయకాలము ప్రార్థన బైబిల్లో ప్రతిదానికి ప్రార్థన విధానములకు, సందర్భాలకు సమకూర్పు అనేది ఉంది. ఉదయకాలం అరుణోదయ ప్రార్థన. ఏమండి, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు ఎప్పుడు అంటే, ఏమండి ఆగండి మీకు చూపిస్తాను. చూడండి, 1వ అధ్యాయము 35వ వచనములో రాయబడి, ఆయన పెందల కడని లేచి ఇంకను చీకటిగానే ఉన్నప్పుడు అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మధ్యాహ్న ప్రార్థన. అపోస్తులు ఏమండి శృంగారమును దేవాలయమునకు పేతురు యోహానులు వెళ్ళి ప్రార్థనా కాలం మధ్యాహ్నపు, ఆ మాట చదవండి అమ్మా. అపోస్తుల కార్యగ్రంథం 3:3లో 3:3 కాదు, 3:2 నుండి చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. మొదటి వచనమే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. కొంతమంది భోజనం తినక ముందు చేస్తారు ప్రార్థన. ఎప్పుడు? మధ్యాహ్నం. ఒకవేళ భోజనం చేసిన తర్వాత అయినా 3 గంటల నుండి కొంత సమయమైనా ప్రార్థన చెయ్యాలి. అర్థమవుతుందా? మధ్యాహ్న ప్రార్థన. సాయంకాల ప్రార్థన ఎప్పుడు? కొంతమంది భోజనానికి ముందు చేయొచ్చు, తప్పేమి లేదు. ఒకవేళ భోజనం చేసిన తర్వాత అయినా ఏకాంత ప్రార్థన. రాత్రి ఆ లోకమంతా నెమ్మదిగా నిద్రిస్తున్నప్పుడు పరమందున్న నీ తండ్రికి నీవు మొరపెట్టాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా ఏం చేయాలి? వారిని క్షమించు. ఎవరిని? మన ఎడల అపరాధము చేసిన వారిని క్షమించు అని చెప్పి తండ్రికి మొరపెట్టాలి. అంతేకాదు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ప్రార్థనలో మాట్లాడుతూ అంటాడు, ఏమండి, ఇదిగో మా అపరాధములను క్షమించిన ప్రకారం. ఆ మాట చదవండి, 6:10. మత్తయి సువార్త చదువు. ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణములు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్థులను కూడా క్షమించు. చాలు. మా రుణాలు, మా పాపాలు మేము
క్షమించుకున్నటువంటి ప్రకారం మా ఎడల అపరాధము చేసిన వారిని కూడా క్షమించుము అంట. హల్లెలూయా. అంటే నువ్వు క్షమిస్తే క్షమింపబడతావు, పెట్టితే పెట్టబడుతుంది, అడిగితే ఇచ్చినప్పుడు నీకు కూడా ఏ కొలత కొలుస్తావు అదే కొలత ప్రభు నీకు కొలుస్తాడు, కొలవబడతావు. కాబట్టి నేనంటాను, క్రైస్తవ సమాజమా, దేవుని బిడ్డలారా, మనం ఎరిగి నడిపింపబడవలసిన ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం క్షమిస్తూనే ఏమండి ప్రభు నేర్పిన అనుభవాలు నడిపింపులోనే మనం కూడా నడిపించబడదాం. అన్నిటికీ పగ తీర్చుకొనువాడు మన దేవుడే గనుక ఆయనకు అప్పగించుకొని సమస్తం ఆయన మీద భారం ఉంచి ముందుకు కొనసాగే వారిగా ఉందాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెప్పండి ఆమేన్.